శ్రీపేపర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. మంత్రివర్గ సమావేశ కీలక నిర్ణయాలు. మెగా డిఎస్సికి కేబినెట్ ఆమోదం. ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్. మెగా డిఎస్సి దస్త్రంపై తొలి సంతకం చేసిన లోకేష్. ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొల్లు రవీంద్ర. గత 5 సంవత్సరాలుగా ఎక్సైజ్ శాఖ పూర్తిగా నిర్వీర్యమైందని ఆరోపణ. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సీఎం చేసిన 5 సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 6 శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. పోలవరం, అమరావతి, విద్యుత్, పర్యావరణం, మద్యం, ఆర్థిక అంశాలతో పాటు శాంతి భద్రత అంశాలపైన శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు. కేబినెట్ భేటీ అనంతరం రాజకీయ అంశాలపై మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశాలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు 3.5 గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సీఎం చేసిన 5 సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైద్య ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించాలని నిర్ణయించింది. మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, ఏప్రిల్ నుంచి పింఛన్ 4,000కు పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డిఎస్సి నిర్వహణ ప్రతిపాదనలపై చర్చించారు. డిఎస్సి నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు కేబినెట్ ముందుంచారు. జూలై 1 నుంచి ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ 10 లోపు 16,347 పోస్టులను భర్తీ చేసేలా ప్రణాళికలను రూపొందించారు. పింఛన్ల పెంపు అంశంపైన మంత్రివర్గంలో కీలకంగా చర్చించారు. దీని కింద ఇచ్చే మొత్తం 3,000 నుంచి 4,000కు పెంచే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. జూలై 1 నుంచి పెంచిన పింఛన్లను ఇంటి వద్దే అందజేయాలని నిర్ణయించారు. ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు గత 3 నెలలకు కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి 7,000 పింఛను అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు ఈ మొత్తాలను పంపిణీ చేయనున్నారు. గంజాయి నిర్వహణకు హోంమంత్రి అనిత సారథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హోం, రెవెన్యూ, హెల్త్, గిరిజన శాఖ మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేయనున్నారు. గంజాయి నియంత్రణపై మంత్రుల కమిటీలో సభ్యుడిగా మంత్రి నారా లోకేష్ ఉండనున్నారు. ఐటీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజల అనంతరం మంత్రిగా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం 4వ అంతస్తులోని 208వ గదిలో లోకేష్ కార్యాలయాన్ని సిద్ధం చేస్తారు. మెగా డిఎస్సి దస్త్రంపైనే మంత్రి లోకేష్ తొలి సంతకం చేశారు. ఐటీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టేందుకు సచివాలయానికి వచ్చిన లోకేష్ కు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి సత్యనారాయణ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చరణల మధ్య మంత్రి లోకేష్ తన ఛాంబర్లోకి అడుగు పెట్టారు. ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు. సచివాలయంలో ఉదయం 9:45 బాధ్యతలు తీసుకున్నారు. సచివాలయంలో 4వ బ్లాక్లో మొదటి అంతస్తులో ఉన్న 208వ గదిలో లోకేష్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. బాధ్యతలు చేపట్టిన లోకేష్ కు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతల స్వీకరణకు ముందే లోకేష్ తన శాఖలో ప్రక్షాళన దిశగా అడుగులు వేశారు. విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉద్యోగాల కల్పనకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అధికారులకు లోకేష్ స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. తన మంత్రి కుర్చీకి ఎలాంటి ఆర్భటాలు వద్దని కుర్చీకి చుట్టిన టవల్ని తీసివేయించారు. మంత్రిగా కుర్చీలో ఆసీనులయ్యారు. మెగా డిఎస్సి దస్త్రంపైనే లోకేష్ తొలి సంతకం చేశారు. మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేసిన దస్త్రంపైనే సంబంధిత శాఖ మంత్రిగా లోకేష్ తొలి సంతకం పెట్టారు. మెగా డిఎస్సి విధి విధానాలు రూపొందించి కేబినెట్ ముందుకు పెడుతూ సంతకం చేశారు. ఏపీ గన్లు, భూగర్భ శాఖ, ఎక్సైజ్ శాఖల మంత్రిగా కొల్లు రవీంద్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సెక్రటరియట్ 3వ బ్లాక్లో ఆయన తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు మంత్రి తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, బీజేపీ ఆశీస్సులతో మంత్రిగా బాధ్యతలు చేపట్టానని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కీలక శాఖలకు తనకు అవకాశం ఇచ్చారని, తన పదవిని బాధ్యతంగా భావిస్తున్నానని, గత 5 ఏళ్లలో ఎక్సైజ్ శాఖను భ్రష్టు పట్టించారని అన్నారు. ప్రజల మాన ప్రాణాలకు విలువ లేకుండా చేశారని, ఎక్సైజ్ శాఖను మొత్తం నిర్వీర్యం చేశారని ఈ సందర్భంగా మండిపడ్డారు. అక్రమాలను బయటకు తీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదను ప్రభుత్వ ఆదాయానికి కాకుండా సొంత అవసరాలకు వినియోగించుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ 2 శాఖల్లో త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. గతంలో ఇసుకలో భారీగా అక్రమాలు జరిగాయని, జగన్ మద్యపాన నిషేధం అని చెప్పి మద్యాన్ని తాకట్టు పెట్టి 30,000 కోట్ల అప్పు తెచ్చారని ఆరోపించారు. నిషేధం అన్నప్పుడు అప్పులు ఎలా తెచ్చారో చెప్పాలన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, ఎక్కడికక్కడ ఏజెంట్లను పెట్టుకుని దోపిడీ చేయడంపై తన కేబినెట్ లో చర్చిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అక్రమ మద్యం ద్వారా కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించారు. విపరీతంగా ప్రజల మాన ప్రాణాలతో చెలగాటమాడారు.
ఇవాళ అతి కీలకమైనటువంటి ఈ డిపార్ట్మెంట్ ద్వారా అంతా టోటల్ అస్తవ్యస్తం చేశారు. మొత్తం ఈ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. టోటల్ డిపార్ట్మెంట్నే నిర్వీర్యం చేశారు. ఇవాళ తిరిగి మళ్ళీ జవసత్యాలు ఈ డిపార్ట్మెంట్కి ఇచ్చి ప్రజల మాన ప్రాణాలు కాపాడాలా, ఏదైతే జరుగుతున్నటువంటి అక్రమాలని, గతంలో జరిగినటువంటి అక్రమాలు కూడా ఖచ్చితంగా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. దాంట్లో బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద కూడా మరి ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మైనింగ్ కూడా ఇవాళ ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ, టోటల్ ఏదైతే ఖనిజ సంపద ఉందో ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఖనిజ సంపద ఉంది. ఈ ఖనిజ సంపద ప్రజా అవసరాల కోసం ఉపయోగించుకోవాలా, ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వానికి జమ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే సొంత ఖాతాలకి మళ్లించుకున్నారు. చాలామంది న్యాయబద్ధంగా చేసినటువంటి వ్యాపారస్తులు ఈ రాష్ట్రం నుంచి తరిమేశారు. తప్పకుండా ఈ ఇసుక వల్ల ఎంతమంది కార్మికులు రోడ్డున పడ్డారో, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో మనం చూసాం. ఖచ్చితంగా మైనింగ్ను కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. టోటల్ 2 డిపార్ట్మెంట్స్ను కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి త్వరలోనే ఒక బెస్ట్ పాలసీ ఎక్సైజ్లో కానీ, ఎందుకంటే గతంలో మరి ఎక్సైజ్ మినిస్టర్గా కూడా నేను చేసినటువంటి అనుభవం ఉంది. ఆ రోజున ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ఆ రోజున మేము కార్యక్రమాలు చేశాం. రాబోయే కాలంలో ఖచ్చితంగా మైనింగ్ను కూడా టోటల్ 2 డిపార్ట్మెంట్స్ కూడా ప్రక్షాళన చేసి స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించడంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశంతో ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం, విశ్వాసం ఉంది. అదేవిధంగా మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ నుంచి దాదాపు 50,000 మెజార్టీతో మాకు అవకాశం ఇచ్చారు. నిజంగా ముందుగా బందర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో తెలుగు సినీ నిర్మాతలు సమావేశమయ్యారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న పవన్ కళ్యాణ్తో చర్చించారు ఆ సమస్యల గురించి. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పవన్తో సినీ నిర్మాతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో నిర్మాతలతో పాటుగా రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో తెలుగు సినీ నిర్మాతల సమావేశమయ్యారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ కళ్యాణ్తో చర్చించారు. అంతేకాకుండా రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పవన్తో సినీ నిర్మాతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజ్, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర్ ప్రసాద్తో పాటు అల్లు అరవింద్, అశ్విని దత్, ఏఎం రత్నం, ఎస్ రాధాకృష్ణ, భోగవల్లి ప్రసాద్, డివివి దానయ్య, సుప్రియ, ఎన్వి ప్రసాద్, బన్నివాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్, వంశీ కృష్ణ తదితరులు పవన్ కళ్యాణ్ను కలిశారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి నిర్మాతలు అభినందనలు తెలిపి గత ప్రభుత్వంలో సినీ పరిశ్రమ ఎదుర్కొన్న సమస్యలు, టికెట్ ధరల వెసులుబాటు, థియేటర్ల సమస్యలపై పవన్తో చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా మాట్లాడి చాలా ఆనందపడ్డాం. త్వరలో మళ్ళీ టోటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ఇక్కడికి వచ్చి వారిని అభినందించడానికి మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ. ఏమీ లేదు. మీరనే టికెట్ అనేది చాలా చిన్న విషయం అండి, దాని గురించి రాలేదు. ఇండస్ట్రీలో విషయాలు మాట్లాడుకున్నాం కానీ రిప్రజెంటేషన్ వస్తుంది కదా, అప్పుడు అన్ని సమగ్రంగా మాట్లాడతాం. థ్యాంక్ యూ. లోక్సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. తొలి రోజు ప్రధాని మోడీతో పాటు 280 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. 18వ లోక్సభ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ్యులతో ప్రోటెం స్పీకర్ భృతహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. తొలుత ప్రధాని మోడీ వారణాసి ఎంపీగా ప్రమాణం చేస్తారు. అనంతరం కేంద్ర మంత్రులు, ఇతర సభ్యులు ప్రమాణం చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు తెలుగులో ప్రమాణ స్వీకారం చేస్తారు. తొలి రోజు 280 మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. మిగిలిన వారు మంగళవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం మొదలవుతుంది. ఈ నెల 26న స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది. 27న రాజ్యసభ సమావేశాలు కూడా ప్రారంభమవుతాయి. అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ప్రసంగించనున్నారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని
దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. స్వేచ్ఛ సమానత్వం కోసం శాస్త్రీయ విద్యా సాధన కొరకు నూతన ప్రజాస్వామిక వ్యవస్థ నిర్మాణం కోసం అవిశ్రాంతంగా పీడీఎస్యు కృషి చేస్తుందని పీడీఎస్యు జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ స్పష్టం చేశారు. దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలైనా దేశంలో 100% అక్షరాస్యత సాధించకపోవడం పట్ల ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ అధికారం చేపట్టిన నాటి నుండి విద్యాలయాలు రణక్షేత్రాలుగా మారిపోయాయని అన్నారు. విద్యార్థుల మధ్య కులం, మతం, జాతీయత పేరుతో విభజన చేసి అలజడి సృష్టిస్తున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను హక్కుగా, బాధ్యతగా ప్రజలందరికీ అందజేస్తామని చట్టం చేశారు. కానీ అమలుకు అవసరమైన నిధులను విద్యారంగానికి కేటాయించలేదని ఆరోపించారు. 2030 నాటికి సంపూర్ణ అక్షరాస్యత, 2035 నాటికి ఉన్నత విద్యలో 50% ఎన్రోల్మెంట్ సాధించే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. కానీ అందుకు చర్యలు మాత్రం శూన్యమని అన్నారు. ఈ క్రమంలో పీడీఎస్యు రాష్ట్ర స్థాయి జనరల్ కౌన్సిల్ సమావేశాలు జూన్ 29న బాలోత్సవ భవన్లో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సమావేశంలో విద్యారంగంలో ప్రభుత్వ తీరు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ప్రధానంగా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం విద్యారంగం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. కాకపోతే షెడ్యూల్ ప్రకటించారు కానీ నిన్న క్యాబినెట్ సమావేశంలో స్పష్టమైనటువంటి ప్రకటన చేయలేదు. అట్లాగే ఇప్పటికే స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ అయినాయి. దానికి సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి కార్యాచరణను కూడా ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఎయిడెడ్ పాఠశాలలు, కాలేజీలకు సంబంధించినటువంటి గత ప్రభుత్వ నిర్ణయాన్ని పరిశీలిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దాన్ని కూడా సమీక్ష చేయవలసినటువంటి అవసరం ఉందని భావిస్తూ ఉన్నాం. అట్లాగే యూనివర్సిటీలు కానీ, కాలేజీలు కానీ, అట్లాగే పాఠశాలలో కానీ మౌలికమైనటువంటి సౌకర్యాలు, అలాగే ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు ఇవన్నిటిని కూడా సమీక్ష చేసి విద్యారంగాన్ని అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి. అట్లాగే ఇప్పుడు నీట్ సంబంధించినటువంటి ఎన్టీఏ ఏదైతే నిర్వహించిందో, నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఏదైతే నీట్ నిర్వహించిందో, ఇప్పుడు దాదాపుగా 10 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో 14 సార్లు పేపర్ లీకేజీలు జరిగినాయి. అట్లాగే నీట్ని రద్దు చేసి రాష్ట్ర స్థాయిలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం వల్ల పారదర్శకత ఉంటుందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. కాబట్టి నీట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా వివిధ సెంటర్స్లో జరిగినటువంటి అవకతవకలపైన కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి బాధ్యులైనటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి. భవిష్యత్ కార్యాచరణ రూపుదిద్దుకోవడం కోసం జరుగుతూ ఉంది. దీనిలో అనేక అంశాలు చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం తిప్పికొట్టేటువంటి విధానంగా ఈరోజు పనిచేయడానికి పీడీఎస్యు క్యాడర్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఎన్ఈపీ 2020 తీసుకొచ్చి నూతన జాతీయ విద్యా విధానం పేరుతో ఈరోజు పేదవారికి విద్య అభ్యసించేటువంటి విధానం లేకుండా ఈరోజు ఇది కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉంది. అదే సందర్భంలో కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు తప్ప అవి ఆచరణలో మాత్రం ఎక్కడా కూడా పూనుకోవడం లేదని చెప్పేసి తెలియజేస్తాను. అలాగే కార్పొరేట్ సెక్టార్లు, ఈరోజు ప్రైవేట్ సెక్టార్లకి ఎక్కడా కూడా గుర్తింపు లేనటువంటి పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా అటు ఈ రోజు కూడా కనీసం ఎంక్వైరీ చేసి అవి రద్దు చేసే పరిస్థితి ఎక్కడ కనబడతలేదు. కాబట్టి ఇవన్నీ వీటి మీద కూడా చర్చించడానికి పీడీఎస్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఈ రాష్ట్రం ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి ముఖ్యమైనటువంటి విద్యార్థులు, అలాగే మేధావర్గాలు, ప్రజలు, అలాగే అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము. జగన్మాత దుర్గమ్మను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శన అనంతరం నీరబ్ కుమార్ ప్రసాద్ కుటుంబ సభ్యులకు ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనాన్ని అందజేశారు. దేవస్థానం ఈవో రామారావు వారికి అమ్మవారి చిత్రపటాన్ని, శేష వస్త్రాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు రక్షణ ఉంటుందని, మహిళలకు అన్యాయం జరిగితే తగిన విధంగా చర్యలు ఉంటాయని మరోసారి రుజువైందని టీడీపీ రాష్ట్ర
తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు షేక్ ఆసా స్పష్టం చేశారు. బాపట్ల వద్ద జరిగిన మహిళా అత్యాచారం హత్య ఘటనను 36 గంటల్లోనే ఛేదించి నిందితులను పట్టుకున్నారని ఆమె తెలిపారు. ఈ విషయమై గణపతిరావు రోడ్లోని ఫతువుల్లా కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని, మహిళలపై జరిగిన అత్యాచారాలకు గానీ హత్యలకు గానీ అప్పటి ప్రభుత్వం స్పందించలేదని, వాటి మీద కూడా రాజకీయాలు చేశారని షేక్ ఆసా తెలిపారు. బాపట్ల అత్యాచార ఘటనలో నిందితులు గంజాయి మత్తులో ఉన్నట్లుగా గుర్తించారని, ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కుతుందని ఆమె ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు హోంమంత్రి వంగల్పూడి అనిత క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారని, 36 గంటల్లో నిందితులను పట్టుకున్నారని, బాధితులకు ప్రభుత్వం తరపున 10 లక్షల నష్టపరిహారాన్ని కూడా చెల్లించారని ఆమె వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు పూర్తిగా రక్షణ ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి తాగే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు సుభిక్షమైన శాంతియుతమైన పాలన అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని వివరించారు. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి 10 రోజులు కూడా అవ్వలేదు. దురదృష్టం శాతం ఏంటంటే నిన్న ఒక 36 గంటల క్రితం ఒక మహిళ ఆ చెట్ల పొదలో బయటికి వెళ్తే ముగ్గురు ఆ అమ్మాయికి అత్యాచారం చేసి చంపడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో గంజాయి మొక్కలు చాలామంది ఉన్నారు. గంజాయి సప్లై చేసిన ప్రభుత్వం, డ్రగ్స్ సప్లై చేసిన ప్రభుత్వం, ఆ గంజాయి నుంచి వీళ్ళకి ఇంకా బయటికి తీయాలంటే 4-5 రోజులు పట్టింది. అట్లాంటిది ఆ నిషాలో ఉండి ఆ మహిళకి మరి ఈ ముగ్గురు కలిసి అత్యాచారం చేసి చంపడం జరిగింది. తెలిసిన విత్ సెకండ్లో మరి వంగలపూడి అనిత గారు రాష్ట్ర హోంమంత్రి అయిన తర్వాత వెంటనే ఆ అమ్మాయికి అరగంటలోనే వాళ్ళ కుటుంబానికి స్పందించి బాబు గారు ఒకటిగా మీరు వెంటనే వెళ్ళిపోవాలి అక్కడికి చెప్పంగానే ఆమె వెళ్ళటం జరిగింది. 48 గంటల్లో పట్టుకోండి అంటే పోలీస్ యంత్రాంగం నిజంగా 36 గంటల నా నిందితుల్ని పట్టుకొని శిక్ష చేశారు. మరి తెలుగుదేశం గవర్నమెంట్లో ఎక్కడ ఆడపిల్లకి జరిగినా, ఎక్కడ ముసలికి ఏం జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందిస్తారు. ఏ రకంగా స్పందించారో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా చూస్తున్నారు. మరి ఇట్లాంటి గంజాయి వాళ్ళకి, ఇట్లాంటి బ్లేడ్ బ్యాచ్ వాళ్ళకి, ఇట్లాంటి డ్రగ్స్ ఉన్న వాళ్ళకి 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ ప్రభుత్వంలో పెంచి పెద్దలు చేశారు కాబట్టి వాళ్ళకి తుంచాలంటే కొంచెం సమయం పట్టింది. బాబు గారు వెంటనే వీళ్ళకి కఠినమైన శిక్షమని ఆదేశాలు వేశారు. మరి ఆ కుటుంబానికి, బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు విత్ సెకండ్లో చెక్ ఇచ్చారు. ఘనత ఏంటంటే తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో బాబు గారు ఎక్కడికి కూడా ఏ ఆడబిడ్డని కూడా, ఏ ఆడపిల్ల కూడా, ఏ మైనర్ బాలిక కూడా అన్యాయం జరిగితే సహించరు. సహించే గవర్నమెంట్ కాదు ఇది. కేంద్ర మరియు రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ మోడ్లో క్రీడలను ప్రోత్సహిస్తుందని భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ పేర్కొన్నారు. డాక్టర్ తరుణ్ కాకాని నేతృత్వంలోని ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ప్రపంచ ఒలింపిక్ దినోత్సవం 2024 సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈవెంట్ను ఉత్సాహంగా నిర్వహించారు. ఆదివారం దుర్గాఘాట్ వద్ద ఉన్న అమరావతి బోటింగ్ క్లబ్లో క్రూయిజ్ నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ తరుణ్ కాకాని అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో జాతీయ క్రీడలను, ఆసియా క్రీడలకు రోయింగ్ క్రీడాకారులను పంపారని తెలిపారు. డాక్టర్ తరుణ్ కాకాని నేతృత్వంలోని ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. అసోసియేషన్ నుండి మరింత మంది క్రీడాకారులు ప్రయోజనం పొందాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. క్రీడా అభివృద్ధికి కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ కృషి చేస్తుందని వివరించారు. ఈ సందర్భంగా త్రివేణి కళాశాలలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న రెజ్లింగ్ జాతీయ క్రీడాకారిణి బి నిహారికను, కృష్ణలంక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న రగ్బీ రెజ్లింగ్ రాష్ట్ర క్రీడాకారిణి వి గీతాను, సిద్ధార్థ మహిళా కళాశాలలో ఇంటర్ 1వ సంవత్సరం చదువుతున్న స్టేట్ బాక్సింగ్ ప్లేయర్, నేషనల్ సైక్లింగ్ ప్లేయర్ జాహ్నవిని, ఎస్కేపివి హిందూ హై స్కూల్ 9వ తరగతి చదువుతున్న స్టేట్ మిడ్ బాక్సింగ్ ప్లేయర్ మోహన్ వంశీని ఘనంగా సత్కరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంత్రివర్గ సమావేశ కీలక నిర్ణయాలు, మెగా డిఎస్సికి కేబినెట్ ఆమోదం.
ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్. మెగా డిఎస్సి దస్త్రంపై తొలి సంతకం చేసిన లోకేష్. ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొల్లు రవీంద్ర. గత 5 సంవత్సరాలుగా ఎక్సైజ్ శాఖ పూర్తిగా నిర్వీర్యమైందని ఆరోపణ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.